సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు. అప్పుడే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోస్ అనౌన్స్ అయితే చేస్తున్నారు. ముందుగా వశిష్ఠ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంబర మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. చిరంజీవి 2017లో సంక్రాంతి సందర్భంగా ఖైదీ నెంబర్ 150 మూవీ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ అయితే హిట్ అయింది. ఆ తర్వాత 2022లో వాల్తేరు వీరయ్య మూవీ చేయగా ఈ మూవీ కూడా హిట్ అయింది. సో ఈ సెంటిమెంట్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విశ్వంబర మూవీ ద్వారా కంటిన్యూ చేస్తున్నారు చిరంజీవి. ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ. దొరబాబుగా ఇందులో చిరంజీవి అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ వహించగా ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ షెడ్యూల్ అయితే ఉంటుంది. ఇక శర్వానంద్ నటించిన శతమానం భవతి మూవీ 2017 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మంచి విజయాన్ని అయితే సాధించింది. ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే చెప్పారు. మోస్ట్లీ ఏప్రిల్ మే నెలలో షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే సినిమా రిలీజ్ ఉంటుందని అన్నారు. ఈ 2 సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న హనుమాన్ 2 నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే రిలీజ్ కాబోతుంది. ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ మూవీ హిట్ అవడమే కాకుండా మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది. ఈ మూవీకి థియేటర్లు తక్కువగా దొరికినా ఇప్పటికీ దాదాపు 200 కోట్ల పైగా వసూలు అయితే సాధించింది. థియేటర్లు ఎక్కువ దొరుకుంటే దాదాపు 300 కోట్ల దాకా సాధించేది ఈ మూవీ. వీకెండ్ లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్ తో రన్ అవుతుంది. హనుమాన్ కి పార్ట్ 2 గా జై హనుమాన్ అని పేరైతే పెట్టారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకి ఒక పాన్ ఇండియా స్టార్ అయితే హీరోగా నటించబోతున్నారని ప్రశాంత్ వర్మ అయితే చెప్పారు. ఈ సినిమా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ చేస్తామని చెప్పారు. వీటితో పాటు నాగార్జున కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మళ్ళీ రాబోతున్నారు. 2016 సంక్రాంతికి సోగ్గాడే చిన్నాయన మూవీతో సంక్రాంతికి మంచి హిట్ అయితే కొట్టారు నాగార్జున. అలాగే 2022లో బంగారాజు మూవీతో మరొకసారి హిట్ అయితే కొట్టారు. అలాగే ఈ ఇయర్ కూడా నా సౌమ్యంగా మూవీతో సంక్రాంతికి హిట్ కొట్టారు నాగార్జున. రీసెంట్ గా నా సౌమ్యంగా సక్సెస్ మీట్ లో సింపుల్ గా వచ్చే సంక్రాంతి మళ్ళీ కలుద్దామని అన్నారు. ఎప్పటి నుంచో బంగారాజు 2 మూవీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. సో ఇంకా టైం ఉంది కాబట్టి మోస్ట్లీ జూన్, జూలైలో అయితే మూవీ స్టార్ట్ చేయొచ్చు. ఈ గ్యాప్ లో శేఖర్ కమల, ధనుష్ మూవీ అయితే ఫినిష్ చేయబోతున్నారు నాగార్జున. ఈ మూవీ అయిన వెంటనే బంగారాజు 2 మూవీ ఫినిష్ చేసి సంక్రాంతికి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ 4 సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి రిలీజ్ అవుతుందో చూడాలి. అలాగే కొత్తగా ఇంకేదైనా సినిమా యాడ్ అవుతుందేమో చూడాలి. ఇంతకీ సంక్రాంతికి ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కిందనైతే కామెంట్ చేయండి.